నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తెనాలిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు. అమ్మవారి మూలా నక్షత్రం కావటంతో శ్రీ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. పలు దేవాలయాల్లో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు. వైసీపీ కార్యకర్తలపై కూటమి ప్రభుత్వ నీచ వికృతి దాడులకు చట్టపరంగా బదులు తీర్చుకుంటామన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. వైసీపీ కార్యాలయంలో క్యూఆర్ కోడ్ డిజిటల్ బుక్ ఆవిష్కరణ. కార్యకర్తలు నాయకులపై జరుగుతున్న దాడులు కేసులు బుక్లో పొందుపరుస్తామంటూ వెల్లడి. అభివృద్ధిలో వెనుకబడ్డ తెనాలి మున్సిపాలిటీ. కాంట్రాక్టుల బిల్లుల చెల్లింపులు జరగకపోవటమే కారణమంటున్న కౌన్సిల్ సభ్యులు. ఇంజనీరింగ్ అధికారులు నిర్లక్ష్యం వీడాలంటూ కౌన్సిల్ సభ్యులు ఉద్బోధ. తెనాలిలో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరిగే ఉత్సవాల్లో పాల్గొన్నారు. మంత్రి నాదెండ్లకు దేవస్థానం నిర్వాహకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ శ్రీ వాసవి అమ్మవారిని, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్కు వేదోక్తితో ఆశీస్సులను అందజేశారు. అనంతరం అదే ప్రాంగణంలో ఉన్న గీత మందిరంలో బతుకమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాల్లో కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ తెనాలి చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను ప్రజలంతా కలిసికట్టుగా నిర్వహించుకుంటూ భవిష్యత్తు తరాల వారికి కూడా ఇదే స్ఫూర్తిని అందించేలా ప్రతిరోజు నిర్వహిస్తున్న కార్యక్రమాల్ని మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. తెనాలి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో దసరా ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కమ్యూనిటీ అందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని అందరూ అమ్మవారి భక్తి కోసం ప్రార్థన చేస్తున్నారు. మినిస్టర్ గారి దయతో ఈ ప్రోగ్రామ్స్ అన్ని చాలా బాగా జరుగుతున్నాయి. తెనాలిలో మనకున్న చక్కటి సాంప్రదాయం, అందరం కలిసికట్టుగా ఉత్సవాలు, ప్రత్యేకంగా దసరా ఉత్సవాలు అమ్మవారివి అద్భుతంగా చేసుకోవడం, నిర్వహించుకోవడం, దానికి ఊరంతా కూడా కదిలి రావడం, మహిళలు పెద్ద ఎత్తున పూజల్లో పాల్గొనడం చాలా అదృష్టంగా మనందరం భావించాలి. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అనేక కార్యక్రమాలు, ప్రతిరోజు నిత్యం చేస్తున్న పూజలు, భక్తులు కూడా ప్రతి సంవత్సరం ఇంకా భక్తి శ్రద్ధతోటి సుమారు 6,000 నుంచి 7,000 వరకు వస్తున్నారని చెప్తున్నారు. సో మనస్ఫూర్తిగా ఆలయ కమిటీకి, ఆలయ అభివృద్ధి కోసం సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నేను కోరేది, మన తెనాలి చరిత్ర, మన సంస్కృతి, మన కార్యక్రమాలు ప్రజలకి మరింత చొరవయ్యే విధంగా, భక్తులకు సౌకర్యం కల్పించడమే కాకుండా భావితరాలకు ఉపయోగపడే విధంగా మన దసరా ఉత్సవాలు జరగాలి. అందులో భాగంగా మీరందరూ చేస్తున్న ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా తప్పకుండా అనేక కార్యక్రమాలు చేద్దాం. కళాకారుల్ని మనం ప్రోత్సహించాలి. ఇటువంటి ఉత్సవాల ద్వారా అన్ని చోట్ల ఒక పండుగ వాతావరణంలో మనం జనాలకి మరొకసారి మన చరిత్ర ఏంటి, మనం ఏ విధంగా చేసుకున్నాం, ఇవన్నీ కూడా నిలుపుకోవడానికి చక్కటి అవకాశంగా నేను భావిస్తున్నాను. తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ను మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు, ఎదుర్కొంటున్న అన్యాయాలని డిజిటల్ బుక్లో పొందుపరచనున్నారు. డిజిటల్ బుక్ యొక్క అవసరాన్ని ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ తెలియజేశారు. దేశ చరిత్రలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ఒక చరిత్రని, సంక్షేమానికి నిర్వచనం వైసీపీ అని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. సోమవారం వైసీపీ కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి 6 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులపై కూటమి నాయకులు చేస్తున్న వికృతం అంతా ఇంత కాదని అన్నారు. తెనాలి నియోజకవర్గంలో ఆనాడు సోషల్ మీడియా అజయ్ ఇంటిపై దాడి చేయటమే కాక పనిచేస్తున్న వ్యక్తులపై అమానుషమైన దాడి చేసి కేసులు పెట్టడం జరిగిందని గుర్తు చేశారు. అలాగే తాను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చేసిన శంకుస్థాపనలు, అదే సమయంలో ప్రారంభించినవి ధ్వంసం చేయటం జరిగిందని అన్నారు. తెనాలిలో ఏనాడు ఆ సంస్కృతి లేదని, ఏ పార్టీ గెలిచినా ఓడినా ఇటువంటి విధ్వంసకర చర్యలు జరగలేదని చెప్పారు.
ఇప్పుడు కూడా వైసీపీ పార్టీ శ్రేణులను ఇబ్బందులు పెట్టడం, కేసులు పెట్టి అవస్థలకు గురి చేసినటువంటివి జరుగుతున్నాయని చెప్పారు. డిజిటల్ బుక్ కార్యకర్తలపై దాడి చేసిన వారు, ఇబ్బందులు పెట్టిన వారి వివరాలు దీనిలో పొందుపరచడం జరుగుతుందని, ఇవి ఎక్కడికి పోవని ఆయన చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం ఎలా అయితే శిక్షించాలో అలా చేస్తామని అన్నారు. అన్యాయంగా, అక్రమంగా, సంబంధం లేని వ్యక్తులతో దాడి చేయించి ఆనందపడుతున్న వ్యక్తులను వదిలేది లేదంటూ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ స్పష్టం చేశారు. అంతకుముందు క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి డిజిటల్ బుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇదే విధంగా నాయకులు కూడా స్పందించారు. కూటమి ప్రభుత్వం నాయకులు చేస్తున్న అన్యాయాన్ని డిజిటల్ బుక్లో పొందుపరుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గులాం రసూల్, కళ్ళం వెంకటప్పరెడ్డి, చెన్నుబైన శ్రీను, జెడ్పీటీసీ పిల్లి ఉమాప్రణతి, ఆళ్ల ఉత్తేజ్ రెడ్డి, కొంగర మంజీరా, మైలా విజయనాయుడు, ఉన్నవ అనీషు, బండ్లమూడి నాని, పల్లె రోహిత్ శామ్యుల్, పెదలంక వెంకటేశ్వరరావు, గుంటూరు గోపి, కుర్రా జశ్వంత్ యాదవ్, పఠాన్ అసద్, నీలి అజయ్, కటివరపు దేవానంద్, షేక్ దుబాయ్ బాబు, కటారి హరీష్, కోలవాసు, మల్లిపోయిన రాము, షేక్ షరీద్, ఎస్కే కాజా, కార్తికేయ, మన్నవ శాంతిశ్రీ, షేక్ జహీరా, షేక్ ఇస్రత్, ఇందిరా ప్రియదర్శిని, తమ్మా సుజాత రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావమే ఓ చరిత్ర. ఎందుకంటే ఇది జనం ఏర్పాటు చేసిన పార్టీ, నాయకులు ఏర్పాటు చేసిన పార్టీ కాదు. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పార్టీని ఏర్పాటు చేసి, ఆ పార్టీ మొదటి ఎలక్షన్లో ఓడిపోయినా రెండో ఎలక్షన్లో 151 సీట్లతో చరిత్ర సృష్టించింది. అలాగే సంక్షేమం అనే దానికి ఒక నిర్వచనం, బిఫోర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాలు, ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. సంక్షేమాన్ని ప్రజలకు చేరవేయటంలో కానీ, ఒక రాజకీయ పార్టీ విలువ ఏంటి అంటే మేనిఫెస్టోని తూచా అమలు చేసిన రాజకీయ పార్టీ బహుశా దేశ చరిత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడైతే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తను కానీ, వైఎస్ఆర్ పార్టీ అభిమాని కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక విచ్చలవిడిగా దాడులు చేయటం, ఇళ్ల మీద దాడులు చేయటం, సోషల్ మీడియా వర్కర్స్ని భయపెడతాం, వాళ్ళ మీద కేసులు పెడతాం. బహుశా నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన ఈ 77 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో మొదటి 6 నెలల్లో వాళ్ళు చేసిన వికృతం బహుశా రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు చూడలే. ఈరోజు అన్యాయానికి గురవుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త కోసం రూపొందిన డిజిటల్ బుక్, ఈ క్యూఆర్ కోడ్ని 25వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మా అందరి సమక్షంలో దీని యొక్క ఆవశ్యకత, అవసరం తెలియజేసి ఆయన ఇనాగ్రేట్ చేస్తే నియోజకవర్గాల్లో, మరి ముఖ్యంగా ఈరోజు మన తెనాలి నియోజకవర్గంలో దీన్ని ఈరోజు ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నాం. ఈ డిజిటల్ బుక్ ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరన్నర కాలంలో, మరి ముఖ్యంగా మొదటి 6 నెలల్లో ఏమైతే తీసుకొచ్చారో, ఉదాహరణకి తెనాలి నియోజకవర్గాన్ని మనం తీసుకుందాం. వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియాకు పనిచేస్తున్న అజయ్ కానీ, అజయ్ వాళ్ళ ఇంటి మీద దాడి, అలాగే వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న అనేక మంది గ్రామాల్లో కానీ, పట్టణంలో కానీ పనిచేస్తున్న వాళ్ళ మీద దాడి, కేసులు. అలాగే వైఎస్ఆర్ పార్టీ హయాంలో, అంటే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాల్లో శంకుస్థాపన, ఓపెనింగు, అంటే 2 నేను శంకుస్థాపన చేసిని, నేను ఓపెన్ చేసిని, వాటిని ధ్వంసం చేయటం. ఇలా నాకు తెలిసి తెనాలి నియోజకవర్గంలో
ఏ పార్టీ గెలిచినా ఏ పార్టీ ఓడిపోయినా ఇంతవరకు మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జరిగిన విధ్వంసం తెనాల్లో ఏ రాజకీయ పార్టీ ఏ ఎమ్మెల్యే కూడా ఆయన టైంలో జరగల. మొన్న మాత్రం తెనాల్లో జరిగింది. ఇప్పుడు కూడా అనేక రకాలుగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని, వైఎస్ఆర్ పార్టీ ప్రోగ్రాం జరుగుతున్న అనేక రకమైన ఇబ్బందుల్ని క్రియేట్ చేయటం, కార్యకర్తల్ని, నాయకుల్ని, పార్టీ సింపదైజర్లని, వైఎస్ఆర్ అభిమానుల్ని అందరినీ కాపాడుకునే క్రమంలో ఈ డిజిటల్ బుక్ల ద్వారా ఎక్కడైతే, అది గ్రామమైనా పట్టణమైనా, ఎక్కడైతే ఒక కార్యకర్తని అన్యాయంగా కేసు పెట్టినా, ఒక కార్యకర్త మీద దాడి జరిగినా, కూటమి ప్రభుత్వంలో ఎవరైనా కానీ దాడి చేసినా, ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే కేసు తీసుకోవట్లా, వీళ్ళు దాడి చేసి వాడిని మళ్ళీ స్టేషన్కి పిలిపించటం, సందర్భం లేని వ్యక్తుల చేత దొంగ కేసులు పెట్టియటం, ఎప్పుడో కొత్తగా తీసుకొచ్చారు. నేను ఆ మధ్య కూడా చెప్పా, మనోభావాలు దెబ్బతిన్నాయని. 20 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటకు మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఇప్పుడు కేసులు తీసుకొచ్చారు. ఇవన్నీ ఊరకనే బావు, చాలా జరుగుతాయి. అందరి మనోభావాలకి సమాధానం చెబుతాం. మీకే కాదు, మనోభావాలు మాకు ఉంటాయి. మీరు 20 సంవత్సరాల నాటికి తీసుకొస్తే మేము 30 సంవత్సరాల నాటికి తీసుకొచ్చి మనోభావాలు ఎట్టుంటాయో చూపిస్తాం. మనోభావాలంటే అర్థం కూడా మీకు స్పెల్లింగ్ చెప్పిస్తాం. మనోభావాలకు అర్థం ఎక్కడికి బావు మీరు చేసినవి. సంవత్సరం క్రితం జరిగిన దాడి, ఆ కార్యకర్త ఆ గాయం మారినా, వాడి మనసు మారినా, వాడికి జరిగిన అన్యాయం తప్పకుండా న్యాయం జరిగే విధంగా, న్యాయం జరగటం అంటే చట్ట ప్రకారం, చట్ట వ్యతిరేకంగా కాదు, మేము చట్ట ప్రకారం ఎలా అయితే శిక్షించాలో ఆ రకంగా, చట్టానికి అతీతంగా కాదు, మేము చట్టాన్ని చేతిలో తీసుకునే విధంగా కాదు. అధికారంలోకి వస్తాం, రేపు మేము సమాధానం చెబుతాం అన్న సంగతి అర్థం ఏంటి అంటే, వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎవరైతే అన్యాయంగా, అక్రమంగా, సంబంధం లేని వ్యక్తుల్ని, సంబంధం లేని అంశాలని అధికారం ముసుగుతో దొంగ కేసులో దాడి చేయటమో, చేసిన పనుల్ని చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వాటిని శిక్షించే విధంగా చేస్తాం. తప్పగా మేమేదో అధికారంలోకి వచ్చే చట్టాన్ని మేము చేతిలో తీసుకొని మేము రౌడీజం చేస్తామనో, మేము కొడతామనో కాదు అర్థం. ఇది చాలా క్లారిటీగా చెబుతున్నాం. ఎవరైతే ఈరోజు పదవులు పొంది వారి ద్వారానే వాళ్ళందరికీ రేపు జనవరి నెలలో గుర్తింపు కార్డుని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వబోతూ ఉంటారు. భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీ అధికారంకి వచ్చినాక వీళ్ళ చేతే పరిపాలన కూడా చేయించబోతూ ఉన్నాడు. ఇది ఎంతో గొప్ప పరిణామం. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, నేను శాసనసభ్యుడిగా నేను గెలిచినప్పుడు ఎక్కడా కూడా ఇంత విధ్వంసం జరగల. ఇది తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ గమనించాలి. ఇంత ఎక్కడా కూడా. కానీ కూటమి ప్రభుత్వం గెలిచినాక ఏం జరిగిందో అందరూ చూశారు. ఏ విధంగా పోలీసులు, ఏ రకంగా కూటమి నాయకులు విచ్చలవిడిగా రోడ్ల మీద
అలాగే సంక్షేమ కార్యక్రమం బోర్డుల పేర్ల మీద ఏ రకంగా కూలదోసింది, ఏ రకంగా వైఎస్ఆర్ పార్టీ కేడర్ని ఇబ్బంది పెట్టింది, కొట్టింది. డెఫినెట్గా వీటన్నిటిని డిజిటల్ బుక్లో నమోదు చేస్తాం. డెఫినెట్గా చెబుతున్నాం, వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ డిజిటల్ బుక్ పరిపాలనలో డిజిటల్ బుక్ కూడా భాగస్వామ్యం అయ్యిద్ది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు దీని ఉద్దేశం ఒక్కటే, ఎవరైతే అన్యాయంగా పోలీసులు కానీ, అధికారులు కానీ, నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారిని చట్టం ముందు ఉంచుతాం, చట్టం ముందు వారిని నిలబెడతామని చెప్పని ఒకే ఒక్క కాన్సెప్ట్తో ఈరోజు ఈ డిజిటల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ అందరికీ ధైర్యాన్ని నింపుతూ మన పార్టీలో నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో అది ఈ డిజిటల్ బుక్ ద్వారా జగన్ గారు మానిటర్ చేస్తారు. రేపు జగన్ గారు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కదానికి సమాధానం కార్యకర్త కన్నా ముందు ఆయన చెప్తాడని ధైర్యాన్ని ఇస్తూ ఈ డిజిటల్ బుక్ లాంచ్ చేయడం జరుగుతోంది. ఈరోజు ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరికి అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరికి జగన్ గారి 2.0 లోడింగ్ ఉంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిజిటల్ బుక్ లాంచ్ చేయడం జరిగింది మన శివన్న గారి ఆధ్వర్యంలో. తెనాలి కాన్స్టిట్యూన్సీ సంబంధించి పబ్లిక్ గ్రీవెన్స్, ఎవరైనా కార్యకర్తలకు సంబంధించి ఏ గ్రీవెన్స్ అయినా అంటే ఎటువంటి బాధలు, సమస్యలు, ఈ గవర్నమెంట్లో పడ్డ ఇబ్బందులు కావాలని టార్గెట్ చేసి అన్నీ మనం డిజిటల్ బుక్లో అప్లోడ్ చేసుకోవడానికి వెసులుబాటు కలిగించడం జరిగింది ఇవాళ. సో దీని మీద ఇన్ ఫర్దర్గా ప్రాపర్ యాక్షన్ ఉంటుందని మనం భావిస్తూ ఉన్నాం పార్టీ తరఫున. ఈ డిజిటల్ యాప్ ద్వారా మన ప్రాబ్లమ్స్ అంటే కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారి దాకా చేరుకుంటుంది. నెక్స్ట్ వచ్చేది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. ప్రతి ఒక్కరికి ఎవరైతే మన కార్యకర్తల్ని, నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళకి గట్టిగా శిక్షలు పడతాయని దాన్ని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం కానీ, వాళ్ళ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు అమ్మవారికి విశేష కార్యక్రమాలు, చండీ యాగాలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. సోమవారం మూలా నక్షత్రం కావడంతో దేవస్థానంలో చిన్నపిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం శ్రీ వాసవి అమ్మవారు శ్రీ మహాసరస్వతీదేవి రూపంలోనూ, శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ రాజమాతాంగీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి మూల నక్షత్రం కావడంతో దేవస్థానంలో సరస్వతీదేవి వారి సన్నిధిలో పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. ఉదయం విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలియజేశారు. ప్రతిరోజు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని, ఈ నేపథ్యంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకోవాలని అర్చకులు తెలియజేశారు. శ్రీమాత్రే నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నమః. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకొని విశేషమైనటువంటి అలంకారంతో వాసవి అమ్మవారు శ్రీ మహాసరస్వతి గాను మూలా నక్షత్రం రోజున విశేషంగా దర్శనమిస్తూ ఉన్నారు. అలాగే రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ రాజమాతంగీదేవి గాను దర్శనమిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున విశేషంగా పిల్లలందరి చేత కూడా సరస్వతి పూజాది కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అక్షరాభ్యాసాలు, విశేషమైన పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. హోమాది కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ దేవాలయం చేసి అమ్మవారిని దర్శించుకొని వాసవి అమ్మవారికి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నమః. ఆలయ అర్చక స్వామి నిదురుపాటి రామకోటేశ్వర. తెనాలి మారిస్పేట్లోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేవస్థానం అధ్యక్షులు గ్రంథిసేతు మాధవరావు ఆధ్వర్యంలో ఉత్సవాలు విశేషంగా నిర్వహిస్తున్నారు. సోమవారం అమ్మవారి మూలా నక్షత్రం కావడంతో అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
స్థానిక మారిస్పేట్లోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి మూలా నక్షత్రం కావడంతో సోమవారం అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ తెలియజేసింది. తెనాలి భక్త మహాశైలందరికీ తెలియజేయమనగా మారిస్పేట బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం వారు దేవీ నవరాత్రులు ప్రారంభించి 7వ రోజు. ఈరోజు మూలా నక్షత్రం కాబట్టి అమ్మవారు మనకి సరస్వతి అలంకారంలో దర్శనమిచ్చారు. కావున తెనాలి ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. తెనాలిలోని ప్రాచీన పుణ్యక్షేత్రం శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉదయం ఈశ్వరునికి విశేష అభిషేకాలు నిర్వహించడంతో పాటు అమ్మవారికి అష్టోత్తర కుంకుమార్చనలు నిర్వహించారు. సోమవారం అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెనాలి గంగానమ్మపేటలోని పాత శివాలయం శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ధర్మకర్త కె భాస్కర్రావు ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణను ఈవో వివి రమణకుమారి పర్యవేక్షిస్తున్నారు. ఈ ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. దసరా మహోత్సవ సందర్భంగా ఈరోజు మన గంగానంపేట రామేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీచక్ర శ్రీ పర్వతవర్ధిని అమ్మవారికి సరస్వతి అలంకారం చేయడం జరిగినది. ఈ సరస్వతి అలంకారం అనేది సకల దైవిక విద్యలకి, లౌకిక విద్యలకి ఎంతో విశేషం. ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల బుద్ధి, సిద్ధి, జ్ఞానం ఇవన్నీ సమకూరుతాయి. విద్యార్థులకి ఇది ముఖ్యంగా ఎంతో అవసరం. అలాగే ఈరోజు ఉదయం 10 గంటలకి సుమారుగా 10 గంటలకి మన రామేశ్వర స్వామి దేవస్థానంలో విద్యార్థులందరికీ కూడా సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం జరుగుతుంది. కావున ఈ అవకాశాన్ని అందరూ అందిపుచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అమ్మవారి అనుగ్రహం పొందాల్సిందిగా కోరుతున్నాం. తెనాలిలోని గంగానమ్మపేటలో గల రజక పార్కు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కామాక్షమ్మ అమ్మవారి దేవస్థానంలో 66వ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక రజక పార్కు వద్ద గల శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రాచీన పుట్ట వద్ద శ్రీ కామాక్షమ్మ అమ్మవారి దేవస్థానం నందు 66వ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి విశేష పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని భక్తులు విశేషంగా పాల్గొని దర్శించుకున్నారు. ఆలయ వ్యవస్థాపకుల వంశీకులు దావులూరి ఫణీంద్రవర కుమార్, ధర్మకర్త దావులూరి పద్మావతి, వేద పండితులు ప్రతాపగిరి ప్రదీప్ కుమార శాస్త్రి ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ లలితా సహస్రనామ కుంకుమార్చనలను భక్తులు స్వయంగా చేసుకోవచ్చని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు. తెనాలి గంగానంపేట రజక్షేత్రం వద్ద వేంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి 66వ దసరా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారి జన్మ నక్షత్రం, మూలా నక్షత్రం శ్రీ సరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. కావున ఎవరన్నా పిల్లలు ఉంటే వాళ్ళంతా వచ్చి గుడి దగ్గరికి వచ్చి అమ్మవారి దగ్గర ప్రసాదంగా ఇచ్చే అమ్మవారి పుస్తకం, పెన్ను తీసుకెళ్లవలసిందిగా కోరుచున్నాము. ఉదయం 8 గంటలకు సువాసన ఇచ్చే కుంకుమార్చన కార్యక్రమాలు పూర్తయినాయి. అదేవిధంగా సాయంత్రం అష్టోత్తర శతనామావళి కార్యక్రమాలు, కుంభహారతుల కార్యక్రమాలు, మంత్రపుష్పాది హారతి కార్యక్రమాలు జరుగును. అదేవిధంగా సాయంత్రం 7 గంటలకు భరతనాట్య కార్యక్రమం కూడా జరుగును. కావున 50 మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. తెనాలిలోని శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం శ్రీ సరస్వతీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు తొలి రోజు నుండి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ నేతృత్వంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. 32 సంవత్సరాలుగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. కాగా ఆలయం వద్ద ప్రతిరోజు నిర్వహిస్తున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరిస్తున్నాయి.
స్థానిక శివాజీ చౌక్లో వేంచేస్తున్న శ్రీ కాళికామాత దేవస్థానం నందు 32వ శరన్నవరాత్రులు చాలా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు 8వ రోజు సరస్వతీదేవి అలంకారం కావున భక్తులందరూ వేంచేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. తెనాలిలోని మారిస్పేట్లో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో 2వ వార్షికోత్సవ దేవీ నవరాత్రుల కార్యక్రమంలో భాగంగా నేడు శ్రీ సరస్వతీదేవి అవతారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా పుస్తకాలు పెన్నులతో అలంకరించారు. అలాగే పిల్లలకు బాలపూజ చేసి వారికి పుస్తకాలు పెన్నులు పెన్సిళ్లు చాక్లెట్లు బిస్కెట్లు పంపిణీ చేశారు. స్థానిక మారిస్పేట్లోని శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో 2వ వార్షికోత్సవ దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పిల్లలకు పుస్తకాలు పెన్నులు అందజేశారు. అలాగే రేపు దుర్గాష్టమి సందర్భంగా భక్తులచే చండీ హోమం చేస్తున్నామని ధర్మకర్త లంకా శివానంద కుమార్ తెలియజేశారు. భక్తులందరూ దేవస్థానానికి విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరారు. కార్యక్రమంలో ధర్మకర్తలు కూనపల్లి నారాయణ స్వామి, లంకా శివానంద కుమార్, లంకా శివ ఆంజనేయ ప్రసాద్ పాల్గొనగా ఆలయ ప్రధాన అర్చకులు దినమణి ధనుష్ సుబ్రహ్మణ్య శర్మ పూజా క్రతువుని నిర్వహించారు. శ్రీమాత్రే నమః. భక్తులందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. స్థానిక మారిస్పేటలో వేయించేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానం అప్పలస్వామి గుడిగా ప్రసిద్ధిగాంచిన ఈ దేవస్థానంలో ఈరోజు సరస్వతి అవతారం సందర్భంగా పిల్లలకి బుక్కులు, చాక్లెట్లు, పెన్నులు, పెన్సిళ్ళు పంపిణీ చేస్తున్నామండి. అలాగే బాలపూజ కూడా జరిపిస్తాము. తదుపరి రేపు దుర్గాష్టమి సందర్భంగా రావు కాలంలో భక్తులచే చండీ హోమం నిర్వహిస్తున్నామండి. అలాగే అక్టోబర్ 2వ తారీఖున శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారం రోజు సాయంత్రం అమ్మవారిది నిమజ్జన కార్యక్రమం ఉంటుందండి. భక్తులందరూ కంపల్సరీగా విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని భావిస్తున్నాం. కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వల్ల తెనాలి పట్టణంలో అభివృద్ధి పూర్తిగా ఆగిపోతుందని, టెండర్లు పిలిచి ఏళ్లు గడుస్తున్నా ఒక్క పని కూడా కాంట్రాక్టర్లు ప్రారంభించడం లేదని, దీనికి ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తుందంటూ పలువురు వైఎస్ఆర్సీపీ, టీడీపీ కౌన్సిలర్లు ఆరోపించారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని సోమవారం కౌన్సిల్ హాల్లో నిర్వహించారు. సమావేశానికి చైర్పర్సన్ తాడిపైన రాధిక అధ్యక్షత వహించారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం సోమవారం కౌన్సిల్ హాల్లో జరిగింది. ఎజెండాలోని 7వ అంశం చదవటం పూర్తి కాగానే టీడీపీ కౌన్సిలర్లు దేశు, ముగందర్, పసుపులేటి త్రిమూర్తులు లేచి మున్సిపల్ కార్యాలయం వెనుక అసంపూర్తిగా ఉన్న స్వర్ణకారుల భవనంలో శానిటేషన్ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశించి వారం దాటుతున్నా ఎందుకు పనులు ప్రారంభించలేదని ప్రశ్నించారు. కనీసం దాని ఆవరణలోని మురుగునీరును కూడా తొలగించలేదని ఆరోపించారు. మరో వారం రోజుల్లో ఆవరణను శుభ్రం చేస్తామని ఇన్ఛార్జ్ కమిషనర్ పి శ్రీకాంత్ తెలిపారు. ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్కు 4 రోజుల్లో బాగు చేస్తామని చెప్పి మీరు ఆయన ఆదేశాలు ఎందుకు విస్మరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు ఆగిన మీరు వారం ఎందుకు ఆగలేకపోతున్నారని ఇన్ఛార్జ్ కమిషనర్ అనటంతో మీ వల్లే టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదని ఆరోపించారు. మీ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. ఇంతలో ఇన్ఛార్జ్ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ మొవ్వా యేసుబాబు కలగజేసుకుని యాక్షన్ ప్లాన్ తయారు చేశామని, 4 రోజుల్లో ఆవరణంతా శుభ్రం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. దసరా అనంతరం కౌన్సిలర్ల సమక్షంలో కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహిస్తే ఎక్కడ లోపాలు ఉన్నాయో తెలుస్తాయని, ఆ దిశగా అడుగులు వేయాలని కౌన్సిలర్ తాడిపైన రామయ్య సూచించారు. దీనికి చైర్పర్సన్ రాధిక అంగీకారం తెలిపి వెంటనే సమావేశం నిర్వహించాలని కమిషనర్ను ఆదేశించారు. సమస్యలపై ఏకరువు పెట్టిన కౌన్సిలర్లు తన వార్డులో షీల్ట్ తీయటం లేదని, కౌన్సిలర్ మొగల్ అహ్మద్ బేగ్ చినరావూరు కమిటీ హాల్లో వ్యర్థాలు తొలగించాలని, దాని పనులు పూర్తి చేయాలని కౌన్సిలర్ కుర్రా సుజాత కోరారు. 27వ వార్డులో కాల్వకు సైడ్ వాల్స్ నిర్మించాలని, కౌన్సిలర్ బోయపాటి అరుణ కుక్కల సమస్యను పరిష్కరించాలని, కౌన్సిలర్ దాసరి వీర వసంతరావు రోడ్లు, కాల్వలు, కల్వర్టులు నిర్మించాలని, మంచినీటి కుళాయి కనెక్షన్లు లేకపోయినా బిల్లులు వేస్తున్నారని వాటిని రద్దు చేయాలని కౌన్సిలర్లు షేక్ ఇస్మాయిల్, కొమ్మర్వతిని జయపాల్, గోగిరెడ్డి మానసారెడ్డి, ఆవుల కోటయ్య, అరసమల్లి వెంకటేశ్వరరావు, తాడిపోయిన బ్రహ్మేశ్వరరావులు కోరారు. కంపోస్ట్ యార్డులో వ్యర్థాలు ఎప్పటికీ పూర్తిగా తొలగిస్తారంటూ కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య ప్రశ్నించారు. వచ్చే సమావేశంలో దానికి సంబంధించిన వివరాలతో రావాలని సూచించారు. అనంతరం అజెండాలోని అన్ని అంశాలు ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ ప్రకటించి సమావేశాన్ని ముగించారు. సమావేశంలో కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. చెప్పిందంటే 4-5 రోజుల్లో పూర్తి చేస్తాం మీకు చెప్తామని చెప్పారు అధ్యక్ష. ఇంతవరకు పని మొదలెట్టలేదు. మొదలెట్టే అధ్యక్ష అంటే మీకు అంత ఇరువు లేకుండా పద్ధతి లేకుండా ఉన్నారా? ఏ పద్ధతి అధ్యక్ష అది?
జస్ట్ ఇంకో 3 డేస్ చేస్తాను. వారికి మీరు డబ్బులు కట్టలేక వాళ్ళ ఏదో ఓడి తీసుకొని వాళ్ళ యొక్క ఏదైనా పెట్టిన పరిస్థితి ఉంటే సొంతగా భవనాలను కూడా రోడ్డు మీద వదిలేసి మురుగుతామన్న చెరువులా వదిలేసి పరిస్థితి కూడా ఉంటే ఏం జరుగుతుంది అధ్యక్షుడా? ఏం జరుగుతుంది అధ్యక్షుడా? ఏం చేస్తాం మీరు? ఇంకోటి అది డిస్పెన్సరీ అది మీ పోటీ అనుకుంటున్నాడు అంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ యాక్టివిటీస్ జరగట్లేదని చెప్పేసి మన వాళ్ళు ఏం చేశారు దాంట్లో కొంచెం ఈ బ్లీచింగ్ బ్యాగ్స్ అవి పెడతారు. స్టార్ట్ చేయాలి వాళ్ళు అంత వేలు అంటే మేడం వాళ్ళు వస్తున్నారు ప్రతి సభ్యులు ఒక్కరి గురించి డిస్కషన్ చేస్తున్నారు. ఎప్పుడైతే అప్పుడు యాక్షన్ తీసుకుందాం స్టార్ట్ అవుతుంది, రేపు వారం స్టార్ట్ అయితే వచ్చే నెల నుంచి స్టార్ట్ చేస్తున్నాం అన్నారు. ఎప్పుడైతే ఇప్పుడే అంత వేలో ఉన్నారంట, దారిలో ఉన్నారంట. ఏంటంటే ఎప్పుడు అసలు అభివృద్ధి చూస్తున్నారని కాదు, సమస్య అయితే ఆ జనాలంతా మా పండుగ పట్టించున్న రాదు అక్కడ వాటిలో తిరుగుతున్న వ్యవస్థ వీళ్ళు కాదు, వీళ్ళకే కమ్ములు ఇక్కడ ఉంటున్నారు. వీళ్ళు మా సమాధానం చూస్తున్నారు. మా దగ్గర అక్కడ జనాలు మందులు పెడుతున్నారు. ఆ కుక్కల మీద మట్టి యాక్షన్ మీరు సపరేట్ తీసుకోవాలి. అందాగే ఇందాగే నెక్స్ట్ కౌన్సిల్లో మళ్ళీ అటు తీసుకెళ్ళి ఉపయోగం లేకుండా పోవడం వలన దాని మూలన అలాంటి ఉపయోగం లేదు. నేను చెప్పేది ఏంటంటే కొంచెం లేట్ అయినా దాని మీద ఒక మంచి మార్గదర్శకాలతో ఫ్యూచర్లో ఎలా డ్యామేజ్ జరిగింది, ఏం జరిగినా కానీ మనకు రైతు డ్యామేజ్ జరగకుండా చేసుకుంటే బాగుంటుంది. ఇవాళ 15 లక్షల రూపాయల సమస్య కాదు, 15 లక్షల రూపాయలు మనం గుడిలోకి వచ్చినట్టు అయితే. ఎందుకంటే 100% ఇప్పుడు మీరు కార్యాచరణ ఉంటుంది. ఇప్పుడు మన ఎంపీ గారికి ఒక ఆలోచన ఉంటుంది, ఇలా చేయాలి ఇలా చేయాలని. దాన్ని వారానికి ఒక్కసారి కూడా పట్టించుకునే నాదు. అక్కడ పక్కనే స్కూల్ ఉంది, పక్కనే ఇల్లు ఉంది. ఇది విపరీతమైన దోమలు, విపరీతంగా వాసన, ఇది జరుగుతూనే ఉంది. గతంలో కూడా నేను చెప్పాను ఎన్నోసార్లు. మొత్తం అందరూ వచ్చారు, చూస్తారు, వెళ్తారు. అది అక్కడ మొత్తం క్లీన్ చేసే ఇల్లు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో మొదలుపెట్టుకుంటున్నారు. కాలం ఎప్పుడు కాలువలు అయ్యే కాలం, వర్షం పడితే మాత్రం చక్కగా వెళ్ళిపోయింది. కానీ ఎప్పుడైతే కాలువని పట్టించుకోకపోవడం వల్ల అక్కడ మొత్తం వ్యర్థాలు మొత్తం చేరి మొత్తం దాంట్లోనే నిలబడిపోతున్నాయి. అది శుభ్రపరిచే విధంగా మీరు చెప్పాలని కోరుకుంటున్నాను. మీరే చెప్పారు ఏంటి కట్టలేదు, మీటింగ్ పెట్టండి. వాళ్ళు కనీసం మా ఎమ్ముక్కలు కూడా కార్డు చేయలేదని చెప్పుకుంటున్నారు. అడిగారు అధ్యక్ష, ఎంతవరకు బిల్లు అయ్యి ఏ రకంగా ముందుకెళ్ళి బిల్లులు అంటే పెండింగ్ ఉన్నాయని అడిగారు. ఇంతమందికి వివరణ లేదు. ఏం పెడతారు? ఒక టెండర్ లేదు, ఎందుకు మాకు అధ్యక్ష ఎన్ని వర్కులు పెండింగ్ ఉన్నాయండి బిల్లు చేయాల్సిన కాంట్రాక్టులకు సంబంధించి? అంటే బిల్లు చేయకుండా వర్క్ అయిపోయిన తర్వాత బిల్లు చేయనటువంటి ఉన్నాయండి. బిల్లులు చేయని అంటే వర్క్ అయిపోయింది కంప్లీట్, వర్క్ అయిపోయిన తర్వాత బిల్లులు చేయని ఎన్ని ఉన్నాయి సుమారు? కాదు అధ్యక్ష, చాలా మంది కాంట్రాక్టర్లు మా దగ్గరికి వచ్చి ఏదైనా వర్క్ చేయమన్నప్పుడు మా బిల్లులు కాలేదనేది ప్రధానమైన సమస్య, వాళ్ళు చెప్పే సమస్య. ఏంటి అసలు దాని మీద స్పష్టంగా మీరు చెప్పండి. దాని మీద ఏంటి ఇప్పుడు పెండింగ్ మీరు ఎందుకు చేయట్లేదు, లేదా ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎందుకు చేయట్లేదు ఒకసారి చెప్పండి. మీరు వచ్చిన తర్వాత కాదు, అసలు మీ మున్సిపల్ సెక్రటరీ దీనికి సంబంధించి ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించి ఎన్ని వర్కులు కంప్లీట్ అయినాయి, వాటికి బిల్లులకు సంబంధించి చేశారా లేదా అనేది మీ దగ్గర ఇష్టం ఉందా సార్? మీరు కూడా కాదు అధ్యక్ష, ఇప్పుడు మీరు కూడా తీసుకోవాలి కదా. ఇప్పుడు ఎన్ని పెండింగ్ ఉన్నాయో తీసుకున్నారే మీకు క్లారిటీ వచ్చేది. సార్ 4 crores బిల్స్ పెండింగ్ ఉన్నాయి సార్. యాక్చువల్గా ఆల్రెడీ సబ్మిట్ చేసింది. ఇప్పుడు సబ్మిట్ చేయమంటే నాకైతే బట్టలు అంత ఐడియా లేదు సార్. చిన్న మాట చెప్తున్నా, జనరల్గా కౌన్సిల్ ఆనవాయితీ ఏంటంటే
ఒక వర్కులకు సంబంధించి పెండింగ్ కానీ లేకపోతే అయిన వర్కులకు సంబంధించి మీ దగ్గర లిస్ట్ ఎప్పుడు మీ టేబుల్ మీద ఉండాలి. కౌన్సిల్ సంబంధించి రకరకాల ప్రశ్నలు రకరకాల కౌన్సిలర్లు ఏదో ఒక వాళ్ళకున్న సమస్యల మీద మాట్లాడతారు. మాట్లాడినప్పుడు తప్పనిసరిగా మీ దగ్గర ఒక చార్ట్ పెట్టుకోవాల్సిందే. పెట్టుకుంటేనే మీరు వివరణ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రధానమైన ఆరోపణ ఏంటంటే మేము వర్క్ చేసాం, మా బిల్లులు ఇంతవరకు కంప్లీట్ ఇది బిల్లులు కూడా చేయకపోవడంలో ఉన్నారు, మేము ఎలా చేస్తాం అనేది ప్రధానమైన ఆరోపణ. దానికి సంబంధించి అందరు కౌన్సిలర్లకి అదే బాధ ఉంది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడినా మేము మాట్లాడినా ఇంకోళ్ళు మాట్లాడినా ప్రధానమైన సమస్య ఏంటంటే మేము వర్క్ చేసాం, మా బిల్లు ఇంతవరకు పూర్తి చేయలేదు, దానికి సంబంధించిన కంప్యూటర్ ఆపరేటర్లు కూడా లేరని చెప్పి ప్రధానమైన ఆరోపణ. దానికి సంబంధించి మీరు వివరణ చెప్పండి సార్. దాన్ని నేను కాంట్రాక్ట్స్ కంప్యూటర్ ఆపరేటర్స్ అందరూ ఉన్నారు సార్. బాగుంది సార్, కంప్యూటర్ ఆపరేటర్స్ అందరూ ఉన్నారు. నేను కాంట్రాక్ట్స్ చెప్పాను, మీరు అంటే అడిగితే నాకు లిస్ట్ రాసామని అడిగాను. లిస్ట్ రాసేవాళ్ళు ఎందుకని అంటున్నారు. ఇస్తే నాకు తెలిసేది, నేను నాకు ముందు జరిగిన వర్క్స్ ఏముంది వాళ్ళకి తెలిస్తే నాకు ఎలా తెలుస్తుంది. మార్కెట్ ముందు అనేక సంవత్సరాలు బట్టి ఆ కొండలు ఒకటి, ఆ కూరగాయలు ఒకటి పెట్టుకొని వ్యాపారం చేస్తుంది ఆవిడ ఒకటి. తర్వాత దాని పక్కన ఎంకరేజ్మెంట్ కాలువ కట్ట మీద ఈ చికెన్ స్టాల్స్ పెట్టారు. వీటి మీద నేను కనీసం 3-4 సార్లు ఏసీబీ గారికి ఫోన్ చేశాను. ఈ మేడంకి అయితే మొన్న ఒకసారి చేశాను, 4 రోజుల క్రితం కూడా. నేను చర్యలు తీసుకుంటాము అన్నారు, కానీ ఈ రోజు వరకు దాని సమాధానం లేదు. అలాగే మనం చేస్తామా వద్దా? మిగతా వాటి మీద మాత్రం ఇల్లు కట్టుకుంటున్న చిన్న చిన్న వాళ్ళు వాళ్ళ మీదకి వెళ్ళి అంటున్నారు, కానీ ఇవి తీయమన్నమ్మా అని చెప్పని మేము పనుమాలు ఫోన్ చేస్తే ఇటువంటి దిక్కు తీవాడలేదు. ఉప్పు బయాల్లో ఒక ఎంకరేజ్మెంట్ 4 అడుగులు, ఆ రోడ్డే 10 అడుగులు, 4 అడుగులు ఏసీ బాక్సులు, ఫ్రిడ్జ్ బాక్సులు పెట్టేసుకుని రోడ్డుని. రోజున సాధారణ సమావేశంలో 42వ అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే ఈ రోజున మన తెనాలి మున్సిపాలిటీ దాదాపు అభివృద్ధి చాలా వెనకబడి ఉంది. దాదాపు 6 నెలల నుంచి ఇలాంటి ఏదో అడపదడప చిన్న చిన్న వర్క్లే జరిగినాయి. ఇంకా మన ఎందువల్ల అంటే కాంట్రాక్ట్ బిల్స్ రాకపోవటాను. ఈ కాంట్రాక్ట్ బిల్స్ విషయంలో మా అధికారుల లోపం ఉండొచ్చు, అలానే వాళ్ళ బిల్లులు రాకపోతాడా, అదే సంవత్సరాల నుంచి వాళ్ళ బిల్లులు రావట్లేదని ఎంతో బాధపడుతూ కాంట్రాక్ట్ చూడడం కూడా జరిగింది. అలానే మన తెనాలి పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే వైపుగా మేమున్నంత వరకు మేము చేపియాలనుకున్నాం. అది మా చేతిలో పని కాదు. ఈ విషయాలు మా పై అధికారుల దాకా కూడా తీసుకెళ్ళాను. కాంట్రాక్ట్కి ఎలాంటి బిల్లులు రావడం లేదండి, అది ఏంటో చూడండి, నేను ఎక్స్పర్ట్గా చేసి వాళ్ళని అడగడం కూడా జరిగింది. ఇంతవరకు ఏమి కాంట్రాక్ట్కి అనేది బిల్లులు రావట్లేదు. కాబట్టి అభివృద్ధి వైపు చాలా వెనకబడి ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా తెనాలి పట్టణాన్ని డెవలప్ చేసే విషయంలో ముందుగా మేము ఉంటామని మనస్ఫూర్తి. తెనాలి రామలింగేశ్వరపేటలోని దేవీ చౌక్లో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి 94వ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం మూలా నక్షత్రం కావటంతో అమ్మవారు శ్రీ మహాసరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక దేవీ చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో 94వ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మూలా నక్షత్రం కావటంతో అమ్మవారు శ్రీ మహాసరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానంలో జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోగినేని ఉమా అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. ప్రతిరోజు అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు బాలపూజ జరుగుతుందని, మధ్యాహ్నం 1 గంటకి శ్రీ చక్రార్చన, 7 గంటలకి తీర్థప్రసాద వినియోగం ఉంటుందని చెప్పారు. ప్రతిరోజు అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని అన్నారు. అందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు. మన రామలింగేశ్వరపేటలో దేవీ చౌక్లో వేంచేసి ఉన్న శ్రీ దేవి రాజరాజేశ్వరి దేవి అమ్మవారి 94వ శరన్నవరాత్రోత్సవంలో పురస్కరించుకొని ఇవాళ 8వ రోజు మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. కావున భక్తులందరూ దర్శనం తీసుకొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నారు. జనసేన పార్టీ తెనాలి మండల అధ్యక్షుడు దివ్వల మధుబాబు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులయ్యారు. డైరెక్టర్గా పదవీ ప్రమాణ స్వీకారానికి జన సైనికులతో పెద్ద ఎత్తున ర్యాలీగా తరలి వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన జనసేన పార్టీ తెనాలి మండల అధ్యక్షులు దివ్వల మధుబాబు డైరెక్టర్ పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి జన సైనికులతో పార్టీ కార్యాలయం నుండి తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 సంవత్సరాలుగా జనసేన పార్టీకి తెనాలి మండల అధ్యక్షుడిగా ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం పనిచేశానని చెప్పారు. ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా తనకు పదవి ఇచ్చిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కు కృతజ్ఞతలు తెలిపారు. పదవికి వన్నె తెచ్చేలా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో అట్లానే రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, మా నియోజకవర్గ శాసనసభ్యులు, మా నాయకులు ఆయన ఆశీస్సులతో, గౌరవ ముఖ్యమంత్రులు వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు తెనాలి నియోజకవర్గంలో గతంలో జనసేన పార్టీకి ఇప్పటికి కూడా ప్రాతినిధ్యం వహిస్తూ తెనాలి నియోజకవర్గానికి తెనాలి మండల అధ్యక్షులుగా ఉన్నటువంటి మా సోదరుడు దివ్వెల మధుబాబు గారికి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక నామినేటెడ్ పదవి అనేది ఇవ్వటం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే నామినేటెడ్ పదవి కేటాయించారో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా తెనాలి నుంచి ఆయనకి ప్రాతినిధ్యం వహిస్తూ దీనికి సహకారాన్ని అందించిన మా నాయకులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలానే ఏదైతే పదవి తీసుకున్నారో దివ్వెల మధుబాబు గారు ఆ పదవికి వెన్న తీసుకొచ్చేలాగా మనోహర్ గారి గౌరవాన్ని నిలబెట్టే విధంగా పనిచేస్తారని చెప్పి కూటమి నాయకత్వాన్ని బలపరుస్తారని మేమందరం కూడా ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై జనసేన, జై హింద్, జై నాదెండ్ల, జై. నమస్కారం. నేను తెనాలి మండల అధ్యక్షులుగా దాదాపు 3 సంవత్సరాలు పనిచేస్తున్నాను. దానికి గుర్తించి మనోహర్ గారు నాకు చాలా గౌరవప్రదమైన రాష్ట్ర ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి డైరెక్టర్గా నియమించినందుకు ముందుగా మా గురుగారు నాదెండ్ల మనోహర్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా పాదాభివందనం తెలియజేస్తున్నాను. దాని సందర్భంగా ఈరోజు ప్రమాణ స్వీకారం కార్యక్రమం, దానికి అందరం ర్యాలీగా వెళ్ళటం, మా జన సైనికులందరూ వచ్చి ర్యాలీగా సాగనిచ్చినందుకు, నాకు తోడ్పాటు ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఏ ఉద్దేశం అయితే మనోహర్ గారు ఇచ్చారో దాన్ని తూచా తప్పకుండా ఆయన ఏ దీంతో నాకు పదవిని అప్పచెప్పారో దానికి వన్నీ తెచ్చేటట్టు క్రమశిక్షణగా పనిచేస్తానని సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై నాగ. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రదర్శిస్తున్న నాటకాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కళల కానాచి ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నాటకోత్సవాలు జరుగుతున్నాయి. రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుగుతున్న నాటకోత్సవంలో భాగంగా ఆదివారం రాత్రి 2 నాటకాలు, సాంఘిక నాటకం, నాటికను ప్రదర్శించారు. బిల్వ మంగళుడు, చింతామణి మధ్య సన్నివేశాలను కళాకారులు కస్తూరి తిలకంలో ప్రదర్శించారు. ఈ నాటకాన్ని శారదా ప్రసన్న రచించగా సుబ్బరాజు దర్శకత్వం వహించారు. మదిర చందాల కేశవరాజు కళా పరిషత్ కళాకారులు అద్భుత ప్రదర్శననిచ్చారు. మిర్యాలగూడ సాంస్కృతిక సామాజిక కళాకారులు ప్రదర్శించిన బ్రహ్మరథం నాటకాన్ని శివసుబ్రహ్మణ్యం రచించగా రామచంద్రరావు దర్శకత్వం వహించారు. హైదరాబాద్ కళాంజలి కళాకారులు ప్రదర్శించిన సాంఘిక నాటకం యాగంను శ్రీశైలం మూర్తి రచించగా రాధాకృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. విజయవాడ హర్ష క్రియేషన్స్ కళాకారులు భ్రమణం సాంఘిక నాటకం ప్రదర్శించారు. పి వెంకటేశ్వరరావు నాటకీకరణ చేయగా కత్తి శ్యాంప్రసాద్ దర్శకత్వం వహించారు. సోమవారం కళల కానాజీ అధ్యక్షుడు సినీ రచయిత బుర్రా సాయిమాధవ్, ప్రధాన కార్యదర్శి గోపరాజు విజయ్, చెరుకుమల్లి సింగారావు, దేవరపల్లి భవానీ, హకీం జానీ, అయినాల మల్లేశ్వరరావు, కనపర్తి మధుకర్ తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అసలు ఈ ఏడాది సోషల్ మీడియాలో మనమే బెస్ట్ కపుల్ అని పేపర్స్లో రాసేస్తారు, ఛానల్స్లో చూపించారు. నెట్ అంటే వైరల్ అయిపోయిందంటే నమ్ము. అసలు మనకు కనబడితే చాలు జనం ఎగబడుతున్నారు. నచ్చనుకో కావచ్చు, కానీ మన ఇద్దరం బెస్ట్ కపుల్ అని బంధువులు తెలిస్తే సరిపోతుంది కదా. ఈ పబ్లిసిటీలు, ప్రమోషన్లు, బిరుదులు, అవార్డులు ఇవన్నీ అవసరమా? అయినా మ్యారిటల్ లైఫ్ అనేది మన పర్సనల్ మ్యాటర్ కావచ్చు మూర్తి, కానీ పెళ్ళి అనేది ఒక సోషల్ ఈవెంట్. పిల్లలు పుట్టాక బారసాల సోషల్ ఈవెంట్, చివరికి షష్ఠి పూర్తి కూడా ఒక సోషల్ ఈవెంట్. అవునా కదా? పైగా ఈ అవార్డు ఇస్తుంది ఎవరో కాదు, నా బెస్ట్ ఫ్రెండ్. వారికి ఇదే పని, శాలువాలు కప్పడం, సన్మానాలు చేయడం. నేనేమి ఎక్కువ అడగటం లేదు, మన మేనిఫెస్టోలో ప్రామిస్ చేస్తేనే ఇవ్వమంటున్నా. 3 ఏళ్ళు గడిచాయి, అవతల జనం నిలదీస్తున్నారు. నిజమే ప్రాణమిత్ర, నువ్వు చెప్పేది కరెక్టే. చూడు, మనం ఎలక్షన్లలో గెలవడానికి ప్రజలకు అది చేస్తాం, ఇది చేస్తాం, ఏదేదో చేస్తామని వాగ్దానాలు చేస్తాం.
దేశంలో అన్ని పార్టీలు అలాగే చెప్పి అధికారంలోకి వస్తున్నాయి. మనకు కూడా అదే ఫాలో అయ్యాం. అవును, కానీ బడ్జెట్ సరిపోవాలి కదా. తెనాలిలోని ఆర్టీసీ డిపో సెంటర్లో గల కొండవారి వీధిలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ధరణికోట మల్లికార్జున నేతృత్వంలో 3వ సంవత్సరం ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, పుష్ప దంపతులు శ్రీ నారాయణి ప్రత్యంగిరాదేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. స్థానిక ఆర్టీసీ డిపో సెంటర్లోని కొండవారి వీధిలో అమ్మవారి దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు 3వ సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ధరణికోట మల్లికార్జున ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం అమ్మవారు శ్రీ నారాయణి ప్రత్యంగిరాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు అన్నావత్తుని శివకుమార్, పుష్ప దంపతులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రతిరోజు సాయంత్రం అమ్మవారి దేవస్థానం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ధరణికోట మల్లికార్జున తెలిపారు. తెనాలి పట్టణంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రీ దుర్గాదేవి అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేశారు. స్థానిక శివాజీ చౌక్లోని కాళీమాత ఆలయంలో అమ్మవారిని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దర్శించుకొని అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ అలాగే సభ్యులు మంత్రిని సత్కరించారు. ఇదే విధంగా డాంగేవారి వీధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహ మండపంలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ నిర్వహణ కమిటీ కూటమి నాయకులు పాల్గొన్నారు. తెనాల్లోని గంగానమ్మపేటలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పాశుపత రుద్ర సహిత చండీ హోమం నిర్వహించారు. ఈ హోమం జొన్నాబట్ల ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో జరిగింది. ఈ హోమ కార్యక్రమాన్ని భక్తులు దర్శించుకున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని గంగానమ్మపేటలో వేంచేసి ఉన్న ప్రాచీనమైన శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం నందు పాశుపత రుద్ర సహిత చండీ హోమాన్ని నిర్వహించారు. ఈ హోమాన్ని కొల్లూరు విద్యాసాగర్ దుర్గా దంపతులు, మాజేటి వెంకటేష్ తేజ దంపతులు, బిట్ర రఘు బుజ్జి దంపతులు, ఫణిరాజ శ్వేత దంపతులు పాల్గొని మంత్రోచ్చారణల మధ్య హోమాన్ని జొన్నాబట్ల ఆంజనేయ శర్మ నిర్వహించారు. దేవాలయ సిబ్బంది మరియు అర్చక బృందం సహకారంతో హోమాన్ని నిర్వహించారు. ఈ హోమాన్ని తిలకించిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సోమవారం విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. దసరా మహోత్సవాల్లో భాగంగా మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ సువర్చల అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు చేసి విశేష పూజలు నిర్వహించారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమ ప్రాధాన్యతను ఆలయ ఈవో హరిప్రసాద్, అర్చకులు ఆర్వి కిరణ్లు వివరించారు. ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి, సరస్వతీదేవి అలంకరించిన అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి విద్యార్థుల చేత అమ్మవారి శ్లోకాన్ని చెప్పించారు. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. కార్యక్రమ శ్రీ వికాస్ శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, జి సోమశేఖర్, రొంపిచెర్ల సురేష్, సంకీర్తన బృందం సభ్యులు, మహిళా భక్తులు, విద్యార్థులు విశేషంగా పాల్గొన్నారు. దసరా నవరాత్రుల్లో సందర్భంగా మూలా నక్షత్రమైన ఈ రోజున సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం షరాఫ్ బజార్ తెనాలి నందు విద్యార్థులకు అర్చక స్వాములు దాతల సహకారంతో దేవాలయం నందు పుస్తకాలు, పెన్నులు పంచడం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం నందు మా వంశపారంపర్య అర్చకులైనటువంటి శ్రీనివాసమూర్తి గారు,
మరియు అర్చక స్వాములు కిరణ్ గారు, సురేష్ గారు, సంకీర్తన మండలి వారు, వికనస ట్రస్ట్ వారు అందరూ పాల్గొని కార్యక్రమమును దిగ్విజయం చేసి ఎంతో అరుదైన ఆలయంగా విరాజిస్తున్నటువంటి తెనాలి పట్టణంలోని శ్రీ సూచన సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ రోజున శ్రీ సూచన అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలను అలాగే సరస్వతి అలంకారంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో విద్యార్థులకు సామూహిక సరస్వతి పూజా కార్యక్రమం నిర్వహించి దాతల సహకారంతో అలాగే ఆలయ కార్యనిర్వహణాధికారి యొక్క ప్రోత్సాహంతో వారికి పుస్తకాలను, పెన్నులను, ప్యాడ్స్ను అలాగే ప్రసాదాలను అందజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా సరస్వతిదేవి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగంలో పదవులు పొందిన నాయకమణులు మహిళలకు అండగా ఉండి పార్టీ అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. తామంతా కలిసికట్టుగా పనిచేస్తామని తెనాలి మండల మహిళా అధ్యక్షురాలు పిల్లి ఉమాప్రణతి పేర్కొన్నారు. తెనాలి మండల మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన పిల్లి ఉమాప్రణతి, అలాగే కొల్లిపర మండల మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన తమ్మా సుజాతారెడ్డి, తెనాలి మున్సిపాలిటీ మహిళా మండలి అధ్యక్షురాలిగా ఎన్నికైన వంగర మంజీరా, నియోజకవర్గ మహిళా మండలి అధ్యక్షురాలిగా ఎన్నికైన యశోద తామంతా మహిళలకు అండగా ఉంటూ అలాగే పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తామని ఉమాప్రణతి తెలియజేశారు. తమపై నమ్మకం ఉంచి పదవులిచ్చిన మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్, అలాగే పార్టీ అధిష్టానం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు తెనాలి మండలంలో నన్ను ఎంతో నమ్మకంగా శివకుమార్ గారు అట్లనే జగన్మోహన్ రెడ్డి గారు నాకు మహిళా విభాగ అధ్యక్షురాలుగా పదవి ఇవ్వడం జరిగింది. దీనికి నేను శివకుమార్ గారికి అట్లనే జగన్ సార్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. అట్లానే ఎంతో బాధ్యతగా ఈ పదవిని స్వీకరించి ప్రతి పాయింట్లో అందరి మహిళలకి నేను అండగా ఉంటానని తెలుపుకుంటున్నాను. అట్లానే కొల్లిపర మండలంలో తమ్మా సుజాత గారికి, తెనాలి మండలానికి నాకు, తెనాలి మున్సిపాలిటీకి మంజరి గారికి, అట్లానే తెనాలి నియోజకవర్గానికి యశోద గారికి ఇవ్వడం జరిగింది. మేమందరూ కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యి మహిళలందరికీ అండగా ఉంటామని తెలియజేస్తాం. తెనాలిలోని చెంచుపేటలో గల పద్మావతి కళ్యాణ మండపంలో శ్రీ విద్యాపీఠం, సాలిగ్రామ మఠం, జయలక్ష్మి మాతృమండలి ఆధ్వర్యంలో శ్రీ వేణ సంగీత ఉత్సవం అద్భుతంగా జరిగింది. దేవీ నవరాత్రుల్లో భాగంగా సోమవారం మూల నక్షత్రం సందర్భంగా ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో 108 మంది వీణా కళాకారులచే వీణా వాద్య సంగీత గానామృతం స్థానిక చెంచుపేటలోని పద్మావతి కళ్యాణ మండపంలో అద్భుతంగా జరిగింది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ విద్యాపీఠం, సాలిగ్రామ మఠం, జయలక్ష్మి మాతృమండలి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నంబూరి వెంకట కృష్ణమూర్తి, పెనుగొండ వెంకటేశ్వరరావు, రావూరి సుబ్బారావు, ముద్దాభక్తుని రమణయ్య, పల్లపోతు మురళీ మనోహర్, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, గోపు రామకృష్ణ, రాజేశ్వరరావు, కమిటీ సభ్యులు జయలక్ష్మి, మాతృమండలి బృందం మరియు ఇతరులు పాల్గొన్నారు. స్థానిక చెంచుపేటలోని పద్మావతి కళ్యాణ మండపంలో శ్రీ వీణా సంగీతోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని శ్రీ విద్యాపీఠం, సాలిగ్రామ మఠం ఆధ్వర్యంగా నిర్వహిస్తున్నారు.
పరమ పూజ్య శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ గారి పర్యవేక్షణలో ఈ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహిస్తున్నాము. దేవీ నవరాత్రుల సందర్భంగా మూలా నక్షత్రం సరస్వతీదేవి అవటం వల్ల వీణలతో 108 వీణలతో మహిళా మునులు కళాకారులు అందరూ కూడా భక్తి కీర్తనలు ఆలపించారు. భక్తులందరూ కూడా ముగ్ధులయ్యారు. ప్రపంచ గుండె జబ్బుల నివారణ దినోత్సవం సందర్భంగా నందులపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక గుండె జబ్బుల నివారణ గురించి తెలియజేశారు. ప్రతిరోజు నడక అలవర్చుకోవాలని, ఆహారపు అలవాట్లు తదితర అంశాలపై డాక్టర్ ప్రియాంక తెలియజేశారు. ప్రతి ఒక్కరూ హృదయ సంబంధ వ్యాధులకు దూరంగా ఉండాలని డాక్టర్ వేముల ప్రియాంక అన్నారు. ప్రపంచ గుండె జబ్బుల నివారణ దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలితో జీవించాలన్నారు. గుండెపోటుకు గురయ్యేవారు 25% మంది 40 సంవత్సరాలలోపు వయసు వారే ఎక్కువగా ఉంటున్నారని చెప్పారు. జీవనశైలి వ్యాధులైన మధుమేహం, ఊబకాయం, కొలెస్ట్రాల్ వంటివి గుండెపోటుకు ప్రధాన కారణాలని, మధుమేహం అదుపులో లేని వారికి 75% మందికి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు. గుండెపోటును నివారణకు క్రమబద్ధమైన వ్యాయామం చేస్తూ వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేస్తూ ఉండాలని, మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటూ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలన్నారు. ఫాస్ట్ ఫుడ్స్, ఆయిల్, జంక్ ఫుడ్స్ దూరంగా ఉండాలన్నారు. ఈ విధమైన ఆహార నియమాలను, అలవాట్లను అలవర్చుకోవటం వలన గుండెపోటును తగ్గించుకునే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఈ సమావేశంలో మలేరియా పట్టణ సబ్ యూనిట్ అధికారి శ్రీకాంత్, ఉమాకాంత్, అందే బాలచంద్రమౌళి, ప్రసన్న, పుష్పలత పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రియాంక, యూపీహెచ్సి నందులపేట వైద్యాధికారిని. ఇవాళ సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నేను మీకు కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని అనుకుంటున్నాను. గుండె గురించి కొన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పటి జనరేషన్కి మరి ముఖ్యంగా ఉంది. ఎందుకంటే మన జీవన విధానం కాబట్టి ఎవ్రీథింగ్ అంతా మనం ఫాస్ట్ లైఫ్కి అలవాటు పడిపోయాం కాబట్టి అసలు గుండె జబ్బులు రాకుండా ఏం చేయాలి, ఒకవేళ వస్తే కనుక ఎట్లా మనం దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఫస్ట్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఫస్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి, మనం ఏం తింటున్నాం, ఏ టైంకి పడుకుంటున్నాం, మన బయాలజికల్ క్లాక్లో ఎట్లా ఉంటుంది, ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ ఎంత చేస్తున్నాం, ఇవన్నీ కూడా కౌంట్లోకి వస్తాయి. స్ట్రెస్ లెవెల్స్, మానసిక ఒత్తిడి, ఈ రోజుల్లో అది లేని వాళ్ళు ఎవరూ లేరు. సో స్ట్రెస్ కంట్రోల్లో ఉండాలంటే మనం ఏం చేయాలి, డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఎక్సర్సైజ్ కావచ్చు, జిమ్ కావచ్చు, యోగా కావచ్చు, ఏదో ఒక రూపంలో ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేటువంటిది అలవాటు చేసుకోండి. 2 ఫుడ్ హ్యాబిట్స్. జంక్ ఫుడ్స్ మెయిన్గా ఏంటంటే మనకి రిపీటెడ్గా ఫ్రై చేసినటువంటి ఆయిల్స్ ఉంటాయి, లేదా స్వీట్స్, డాల్డాలు, ఇట్లా మనకి ఎక్కువ ఆయిలీ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్, రకరకాల జంక్లో ఎక్కువ ఉండేవి ఏంటంటే ఆయిల్సే మరి ముఖ్యంగా. సో అది కూడా సాధ్యమైనంత వరకు రెస్ట్రిక్ట్ చేసుకోండి. ఎక్కువ మ్యాక్సిమం ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నించండి. అది మన గట్కి కూడా ఎంత హెల్ప్ అవుతుంది, ప్లస్ హార్ట్కి కూడా పదిలంగా ఉంచుతుంది. రెండోది, మూడోది వచ్చేటప్పటికేంటి, స్లీప్ సైకిల్. ఈ రోజుల్లో అందరి చేతిలో ఉండేది ఏంటంటే ఫోన్. అసలు ఆ ఫోన్ చేతిలో ఉంటే ఏ టైంకి పడుకుంటామో, ఏ టైంకి లేస్తామో ఎవరికీ లేదు. సో స్లీప్ సైకిల్ అనేటువంటిది కరెక్ట్గా ఉండాలి. సూర్యుడితో పాటు మనం పని చేసుకోవాలి. సూర్యుడు వెళ్ళిపోగానే మనం కూడా నిద్రపోవాలి. ఎవరైతే దీనికి అలవాటు పడతారో ఈ చెప్పిన ఈ 3 పాయింట్స్ ఎవరైతే పాటిస్తారో. అమృతలూరు మండలంలోని ప్యాపర్రు గ్రామంలో ఉన్న ఇందిరా ప్రియదర్శిని బ్యాక్వర్డ్ క్లాస్ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమ నిర్వాహకులు వేములపల్లి శ్రీధర్, జయశ్రీ దంపతులకు కావూరి సాంబశివరావు, గ్రంథి సురేష్ చేతుల మీదుగా గడ్డిపాటి ప్రభాకర్ రావు నిత్యావసర సరుకులు అందజేశారు. ప్రతి సంవత్సరం 2000 మందికి సహాయ సహకారాలు అందిస్తున్నామని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ చెప్పారు. ప్యాపర్రు ఇందిరా ప్రియదర్శిని బ్యాక్వర్డ్ క్లాస్ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంకు అమృతలూరుకు చెందిన గట్టిపాటి శేషరత్నం జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రభాకర్ రావు ఆర్థిక సహకారంతో నిత్యావసర సరుకులు అందజేశారు. వీటిని కావూరి సాంబశివరావు, గ్రంథి సురేష్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ, మా మిత్ర బృందం ఆధ్వర్యంలో 2009 నుండి కుల మతాలకు అతీతంగా ప్రతి సంవత్సరం 2000 మందికి సహాయ సహకారాలు అందించే ఉద్దేశంతో చేపట్టిన సేవా కార్యక్రమాలలో ఇప్పటి వరకు 1650 మందికి చేయూతనిచ్చామని చెప్పారు. ఈ సేవా కార్యక్రమాలకు సహాయం అందించిన దాతలు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మల్లిపెద్ది సర్వీజీ, పాస్టర్ బడుగు అనిల్ కుమార్, చేకూరి నరేంద్ర కుమార్, అలపర్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఓల్డేజ్ హోమ్లో పేదలకి మరి ఇక్కడ వేములపల్లి శ్రీధరు, జయశ్రీ గారు
చక్కగా వాళ్ళని చూస్తుంటారు. వారికి మరి కొంతకాలం పాటు మాకు అందుబాటులో ఉన్న వారికి నిత్యావసర సరుకులు ఇస్తూ ఉంటాం. ముఖ్యంగా రేపు దుర్గాష్టమి, మరి దుర్గాదేవి ఇది దసరా. మరి ఆ సందర్భంగా గడ్డిపాటి శేషారత్నం గారని వారి పేరున వాళ్ళ అబ్బాయి ప్రభాకర్ మా గ్రామంలో ఒక 4 రోజుల పాటు అన్నదానం చేశాడు. మరి అటువంటి వారి శేషారత్నం గారి పేరు మీద, ఎందుకంటే ఆయన దైవభక్తితో కొంతకాలం చేశాడు, వారి పేరుతో మరి నిత్యావసర సరుకులు ఈరోజు దీనికి ఇవ్వటం జరుగుతుంది. దీంతో మరి మేము చేసే సేవా కార్యక్రమాలు మరి 1000 మందిని స్మరించుకుంటూ గత 2009 నుంచి 1000 మందిని స్మరించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది కొన్ని అయితే డబుల్ ఎంట్రీ అవ్వటం వలన మరి 1000 మంది ఇప్పటికి అయ్యారు. ఇవి కాకుండా మరి మేము ఇప్పటికి ప్రతి సంవత్సరం 2000 మందికి చేసే కార్యక్రమాల్లో ఈ సంవత్సరం 1650 మందికి మరి పెద్దలకు కానీ పిల్లలకు కానీ మరి వ్యక్తిగతంగా సహాయం చేయడానికి మరి మాకు అవకాశం కలిగించిన దాతలు ముఖ్యంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇది మరి మేము చేస్తున్న దానికి మరి మనకున్న దాంట్లో పేదవాళ్ళకి ఏదో ఒకటి కొంత ఇస్తే ఈ సమాజం బాగుంటుంది. మరి తద్వారా మనం అందరం కూడా బాగుంటాం. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు చేయలేవు. ఉన్నవారు అందరూ కూడా పెద్దల పేరు మీద ఏదైనా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని, భవిష్యత్తులో చేసి అందరిలో కలిసి మెలిసి ఉండాలని, కులాలు మతాలకు అతీతంగా అందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే మరి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాం. నేటి రాజకీయాలు చూస్తే అంతా అవినీతిమయంగా ఉంది. కానీ మనం దాన్ని సేవాభావంతో రాజకీయాలు చేయాలని కూడా మా భావన. అందుకే మేము ఈ కార్యక్రమాలు 17 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మాకు సహకరిస్తున్న దాతలందరూ కూడా ప్రత్యేక. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు. అమ్మవారి మూలా నక్షత్రం కావటంతో శ్రీ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. పలు దేవాలయాల్లో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు. వైసీపీ కార్యకర్తలపై కూటమి ప్రభుత్వ నీచ వికృతి దాడులకు చట్టపరంగా బదులు తీర్చుకుంటామన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. వైసీపీ కార్యాలయంలో క్యూఆర్ కోడ్ డిజిటల్ బుక్ ఆవిష్కరణ. కార్యకర్తలు నాయకులపై జరుగుతున్న దాడులు కేసులు బుక్లో పొందుపరుస్తామంటూ వెల్లడి. అభివృద్ధిలో వెనుకబడ్డ తెనాలి మున్సిపాలిటీ. కాంట్రాక్టుల బిల్లుల చెల్లింపులు జరగకపోవటమే కారణమంటున్న కౌన్సిల్ సభ్యులు. ఇంజనీరింగ్ అధికారులు నిర్లక్ష్యం వీడాలంటూ కౌన్సిల్ సభ్యులు ఉద్బోధ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.